పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది ఊపుకుంటూ తీసుకొచ్చారు? కాదు బ్రో, నువ్వు ఎంతమంది ఊపుకుంటూ తీసుకొచ్చారండి? నువ్వు తప్పుపోగానే తీసుకొచ్చేస్తావు. నువ్వు పెద్ద సిబిసిఐడిలో మాట్లాడుతున్నావు, అర్థమైందా? చిన్న పిల్లలు ఏం కనబడుతుందని వాళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ రేజ్ చేయవలసింది అది. అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కదా, ఆలే చేయించారు అన్నట్టుగా మాట్లాడకూడదు, చాలా తప్పది. చిన్న పిల్లలు ఏం కనబడుతుంది, ఏం కనబడాడు అలా మనభంగం చేస్తున్నాడు, అది తెలుసుకోవాలి ఫస్ట్. అది చాలా తప్పు. ఇప్పుడు మేము క్వశ్చన్ అడగొచ్చా? చెప్పు. చిన్న దానికి మైకులు పట్టుకుని ఊగిపోయే పవన్ కళ్యాణ్ జగన్ గారి పరిపాలనలో ఇప్పుడు అదే నియోజకవర్గంలో చిన్న పాప కేసు జరిగింది. ఖాళీగా కూర్చున్నాడా? ఒక స్పెషల్ టీవీని పెట్టి ఆల్రెడీ మొత్తం అందరిని ఏరుతున్నాడు రా స్వామి, అర్థమైందా? ఖాళీగా ఏం కూర్చోాలా? ఎవడో న్యూస్ ఎక్కడికి పోతుంది? మీరు చూడట్లేదు, మీరు చూడాలి, అర్థమైందా? న్యూస్ ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. ప్రతి చోట కొన్ని రా టీములను పెట్టి వాళ్ళని వెతికించే పనిలో ఉన్నారు. ప్రభుత్వం న్యాయబద్ధంగా ముందుకెళ్తుంటే చూసి ఓరవలేని వాళ్ళు ఇలాంటి గాసిప్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు, అర్థమైందా? ఇప్పుడు ఎక్స్పెషల్లీ నేను ఒకటే చెప్తున్నా బ్రో, ఇది ఇప్పుడే జరగలేదు. ఆ ప్రభుత్వంలో కూడా 26 మంది బాలికల్ని చాలా అత్యాచారాలు జరిగినాయి, చాలా మంది నోర్లు మూత పూయించారు, అర్థమైందా? ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది ఊపుకుంటూ తీసుకొచ్చారు? కాదు బ్రో, నువ్వు ఎంతమంది ఊపుకుంటూ తీసుకొచ్చారండి? నువ్వు తప్పుపోగానే తీసుకొచ్చేస్తావు. నువ్వు పెద్ద సిబిసిఐడిలో మాట్లాడుతున్నావు, అర్థమైందా? ఏదైనా ఒక న్యాయం జరిగేదాకా మనం వెయిట్ చేయాలి. ఎవడో కూడా కక్షపూరితంగా ఆడపిల్లల జీవితాలతో ఆడుకోడు, ఏ ప్రభుత్వమైనా. నేను ఇప్పుడు ప్యారలల్గా చెప్తున్నాను, మీ ప్రభుత్వమైనా మా ప్రభుత్వమైనా ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేద్దామని అయితే ఎవరో ఆలోచించరు. అలా ఆలోచించే వాళ్ళ గురించి మీరు అలాగా పార్టీ ఫీలింగ్స్ తీసుకురండి మధ్యలో, నేను ఒప్పుకుంటా. కానీ ఇది ఒక దారుణం జరిగింది, దాన్ని కూడా రాజకీయం చేస్తే అది ఎంతవరకు సమన్యాసం? లేదు బ్రో, అది మీరు రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు బాలికల మీద అత్యాచారం దాడులు జరుగుతున్నాయి, అది ప్రభుత్వాలకి ఏం సంబంధం? ప్రభుత్వాలకు సంబంధం లేదు. మీరు దాన్ని తీసుకొస్తున్నారు కావాలని మీరు బురద జల్లుతున్నారు, అర్థమైందా? ప్రతి విషయంలో ప్రతి ప్రెస్ మీట్ లో ఎంతవరకు కూటమి ప్రభుత్వం ఎంతవరకు కూటమి ప్రభుత్వంలో ఎన్ని అత్యాచారాలు జరిగినా ఫలానా వైసీపీ నేతలే జరిపించారు అని ఏనాడైనా చెప్పారా కూటమి ప్రభుత్వం? చెప్పండి. లేదు. ఎప్పుడు తిట్టారు? అది అనివార్య సిచ్యువేషన్ వల్ల వచ్చింది, అంతేగాని కావాలని ఎవరో నెపమేయలే. కాబట్టి కొన్ని విషయాల్ని చూసి చూడనట్టు, అంటే మీరు కొన్ని తెలిసి తెలియని మాటలు మాట్లాడొద్దు, అన్నీ కూడా అవగాహనతో మాట్లాడాలి, అవగాహనతో ముందుకెళ్ళాలి, అర్థమైందా? ఈ విషయాన్ని మరి కుప్పంలో జరిగింది కదా, మీ వాళ్ళే చేయించారంటే అసలు కుప్పం నియోజకవర్గమే కూటమి ప్రభుత్వం. కుప్పం ప్రభుత్వం ఎవరిదే? సీఎం చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళ పరిపాలనలో జరిగిందంటే దీనికి ఎవడన్నా ప్లాన్ చేసి ఉండొచ్చుగా, ఆయనే చేయించండి, మీరు ఎందుకు అనుకోవాలి, అర్థమైందా? అది దారుణం బ్రో. ముందు మహిళ పట్ల అసభ్యకరమైన ప్రవర్తన కలిగింది కాబట్టి దాని గురించి స్పందించండి ప్రతి ఒక్కడు.